కాకినాడలో పాటలతో సందడి చేశారు. ప్రతిరోజు ఉద్యోగంలో ఎంతో ఒత్తిడిని అనుభవించే మహిళలు కాస్త ఉపశమనం దొరికింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు క్రీడా పోటీలు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల నుండి దాదాపు 350 మంది మహిళలు పాల్గొని ఉత్సాహభరితంగా గడిపారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. మనకి సృష్టి లేదు. అలాంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున జరుగుతుంది. అలాంటిది చాలా వరకు సృష్టితో చాలా కీలకమైనది మహిళ. దీనికి సంబంధించి ఆట విడుపు కోసం ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం తరపున ఒక కాంపిటీషన్ జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఏ గేమ్స్ ఉన్నాయన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి జిల్లా ట్రెజరర్ ఉన్నారు మీనాక్షి గారు. మేడం ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేశారు, అలాగే ఎంతమంది? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వ తారీఖున జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా కాకినాడ జిల్లాలో ఉన్న మహిళలందరికీ కూడా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ వారు ఒకరోజు ప్రత్యేక సెలవుని మహిళా ఉద్యోగులకు అందరికీ శాంక్షన్ చేస్తున్నారు. దాన్ని ఉపయోగించుకుని ఈరోజు ఈ ప్రాంగణంలో దాదాపు 300 నుంచి 400 మంది మహిళా ఉద్యోగులు పాల్గొని ఈ క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు మేము మహిళలకు వివిధ రకాల్లో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా షార్ట్ పుట్, టగ్ ఆఫ్ వార్, జావలిన్ త్రో, డిస్క్ త్రో, 100 మీటర్ స్ప్రింట్, 400 మీటర్ స్పీడ్ వాక్, అంత్యాక్షరి, లెమన్ అండ్ స్పూన్, బాస్కెట్ బాల్ ఇలాంటి వాటిల్లో మేము పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో విజేతలుగా నిలబడిన మహిళలకు మార్చి 8వ తారీఖున ఏపీఎన్జీఓ అసోసియేషన్ బిల్డింగ్లో జరగబోయే వాల్డిక్టరీ ఫంక్షన్లో విజేతలకు కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా మహిళలందరూ ఇదే విధంగా వారి యొక్క ప్రోత్సాహాన్ని మాకు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే దీనికి సంబంధించి దీని ఏర్పాట్ల విషయంలో కానీ, అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సరే, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అదే రకంగా దీన్ని ఎంతమంది పాల్గొన్నారో, అలాగే కలెక్టర్ గారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? మరి గౌరవ కలెక్టర్ గారు మన మహిళా ఉద్యోగులందరికీ, ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 6వ తారీఖు ఈ రోజున ఆటల పోటీలు మహిళా ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా గౌరవ కలెక్టర్ గారికి మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్స్లో సుమారు 300 మంది మహిళా ఉద్యోగులు అన్ని పోటీల్లోనే పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా మా జిల్లా కార్యవర్గం, సిటీ కార్యవర్గం అంతా కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ మహిళలందరికీ మంచినీటి సదుపాయం, డ్రింక్స్ సదుపాయం, అదేవిధంగా వారికి స్నాక్స్, భోజనాల ఏర్పాట్లు, ఇక్కడ ఏ విధంగా ఎవరికైనా గాయాలు అయినా వారందరికీ ఇక్కడ చికిత్స చేసే నిమిత్తం డాక్టర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మార్చి 8వ తారీఖున జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి మరి పెద్ద ఎత్తున అందరూ మహిళలందరినీ పాల్గొవాలని, ఈరోజు ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకి గిఫ్ట్స్ వచ్చినటువంటి వాళ్ళ పోటీల్లో ప్రథమ బహుమతులు పొందిన, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి, 3 బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పోటీలకి. వారందరికీ బహుమతి ప్రదానం కూడా మార్చి 8వ తారీఖున గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అక్కడ ఎన్జిఓ హోమ్లో జరిగే సభలో మరి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఒక్కొక్క గ్రాము చొప్పున లక్కీ మహిళ ఆ కాంపిటీషన్లో నగ్గిన వాళ్ళకి అందరికీ కూడా 1 గ్రాము చొప్పున గోల్డ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే రకంగా కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. మేడం, దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ఆట విడుపు అంటే ఈ యొక్క ఇది కాంపిటీషన్ జరిగింది. దీని పట్ల అధికారులు, ఉన్నత అధికారులు కూడా ఒక సెలవు ఇచ్చి అలాగే తోడ్పడిస్తారు. దాని పట్ల మీరు ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి 6వ తేదీన మరి జిల్లా కలెక్టర్ గారు మాకు ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చారు. అలాగే మరి వారికి సభా వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన మహిళా ఉద్యోగులు మరి వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు అయితేనే కానీ, ఇంటి బాధ్యతలు అయితేనే కానీ, వారికి ఉన్న రోజువారీ జీవనంలో ఒకరోజు ఆట విడుపుగా వారి స్ట్రెస్ను పోగొట్టే విధంగా మరి చేయాలని, అలాగే ఏపీఎన్జీఓ అధ్యక్షులు మరి రామ్మోహన్ గారు కానీ, మూర్తిబాబు గారు కానీ వారి సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే మా జిల్లా కోశాధికారి పద్మమీనాక్షి గారి సహకారంతో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన మహిళల్ని ఇక్కడ గ్యాదర్ చేసి వారితోటి ఒకరోజు వారి
ఉన్న రోజువారీ పని ఒత్తిడిని అధిగమించడానికి ఒకరోజు ఆటలు ఆడించి, అంటే అన్ని రకాలుగా ఆటలు ఆడించి వారికి ఉన్న స్ట్రెస్ని పోగొట్టే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.